కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ వందనములు. ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నామండి? పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాము? దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉన్నావా, దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నావా అన్నది పోయిన వారం మనం అందరం కూడా నేర్చుకున్నాము. అది విన్న తర్వాత కూడా దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనికి మీరు వెళ్ళారు అనుకోండి, మనము చాలా కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆదాము అవ్వలు దేవుని కవరేజ్ ఏరియాలో ఉన్నంత వరకు చాలా హ్యాపీగా బ్రతికారు, సుఖ సంతోషాలతో బ్రతికారు, ఆనందంతో బ్రతికారు. అసలు కష్టమో బాధ అనేది లేకుండా బ్రతికారు. ఎప్పుడైతే దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలకు వచ్చారో, ఇక కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా దేవుని నుంచి బయటికి వచ్చిన తర్వాత అవన్నీ మరి వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి ఏదో మేము చెబుతున్నాం కనుక మన ఇష్టం మనదే అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. కాబట్టి ఈరోజు కూడా మరి మరొక అద్భుతమైన మరి సందర్భాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రత్యక్షపు గుడారములో మనకు అతి పరిశుద్ధ స్థలములో మందసము అన్నది మనకు కనబడుతుంది. అయితే ఈ మందసములో ఒక 3 వస్తువులు ఉంటాయి. ఒకటి మన్నగల బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలుకలు. ఈ 3 వస్తువులు సంఘానికి ఏమైనా పాఠము నేర్పిస్తున్నాయా అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరందరూ వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికీ చాలామంది ఆర్కియాలజిస్టులు కావచ్చు, బిబ్లికల్ రీసెర్చర్స్ కావచ్చు, చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఈ నిబంధన మందసము గురించి వెతుకుతున్నారు. నిబంధన మందసం గురించి వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారయ్యా అంటే, ఇది క్రీస్తు శకం 701 సంవత్సరములో యెరూషలేము దేవాలయములో ప్రతిష్ఠించబడింది. నిబంధన మందసం అనేది క్రీస్తు శకము 701లో యెరూషలేము దేవాలయములో నిబంధన మందసమును ప్రతిష్ఠించారు. క్రీస్తు శకము 587లో బబులోను రాజు యెరూషలేం మీదికి దండెత్తి వచ్చి దేవాలయమును తగలబెట్టేస్తాడు, పూర్తిగా ధ్వంసం చేసేస్తాడు. ఇక అప్పటి నుంచి ఈ మందసం అన్నది కనబడకుండా పోయింది. క్రీస్తుకు పూర్వం 701లో దేవాలయములో ప్రతిష్ఠిస్తే, క్రీస్తుకు పూర్వము 587లో యెరూషలేమును ఎప్పుడైతే బబులోను రాజు ధ్వంసం చేశాడో ఇది కనబడకుండా పోయింది. అప్పటి నుంచి ఈ ఆర్కియాలజిస్టులు కావచ్చు, బైబిల్ పండితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది ఎక్కడుంది, మందసం ఎక్కడుంది అని వెతుకుతున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. అందులో ఒక అతని పేరు ఏంటంటే విండెల్ మిల్లర్ జోన్స్. అతని పేరు విండెల్ మిల్లర్ జోన్స్. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. 1930 సంవత్సరంలో జన్మించాడు. ఇతను ఏం చేశాడు అంటే, ఇతను ఎవరు అంటేనండి, ఇతను ఒక ఆర్కియాలజిస్ట్, తర్వాత ఇతను రీసెర్చర్ అనమాట. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. ఇతను 1967 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడండి. ఇజ్రాయెల్ దేశానికి వచ్చి 30 సంవత్సరాలు, సుమారుగా 30 నుంచి 32, 34 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో కుమ్రాను గుహలు ఉంటాయి. అక్కడ కొన్ని
పత్రికలు దొరికాయి, అంటే ఈ పుస్తకాలు దొరికాయి. ఇప్పుడు యెషయా గ్రంథం ఉంది కదంటే, అక్కడ అది కుమ్రాను గృహాల్లో దొరికింది. ఇలా ఈ కుమ్రాను గృహలో కావచ్చు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మ్యూజియంస్ కావచ్చు, అలాగే ఆ కొన్ని ప్రాంతాలు, ఆ ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళ కల్చర్, ఇదంతా కూడా అతను రీసెర్చ్ చేశాడు. తర్వాత ఈ మందసమును వెతికాడు. సుమారుగా 32-33 సంవత్సరాలు వెతికాడు. కానీ మందసము దొరకలేదు. తర్వాత తన దేశానికి వెళ్ళిపోయాడు. అతనే విండెల్ మిల్లర్ జోన్స్. ఇతనికి ఏం దొరికిందంటే ధూపద్రవ్యం దొరికిందండి. 270 కిలోల ధూపద్రవ్యం దొరికింది. నుప్పుల మీద మనం ధూపం వేస్తాం కదండి, ధూపము. ఆ నుప్పుల మీద వేసే ధూపద్రవ్యము 270 కిలోలది దొరికిందండి. మరి అది మోషే గారి కాలములో బలిపీఠం మీద మరి అర్పించే ధూపద్రవ్యం అన్న క్లారిటీ లేదు. కాబట్టి ఈరోజు చాలామంది ఈ మందసము కొరకు వెతుకుతున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఇక దొరకలేదని హాలీవుడ్ ఫిలిం డైరెక్టర్, అతని పేరే స్టీవెన్ స్పీల్బర్గ్ అనే ఇతను ఏం చేశాడు అంటే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ అనే ఒక మూవీ తీశాడు 1981లో రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ అనే మూవీ తీశారు. ఇక్కడ విండిల్ మిల్లర్ జోన్స్ ఇతనికి దొరకలేదు. అందులో హీరోకు పెట్టిన పేరు ఏంటంటే ఇండియన్ జోన్స్ అనే పేరు పెట్టాడు. ఇతని పేరేమో విండెల్ జోన్స్ అయితే ఇతని పేరు ఇండియన్ జోన్స్ అని మూవీ తీశాడు. అతను కూడా ఒక మూవీ తీశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి వీళ్ళందరూ ఎందుకు ఈ మందసమును వెతుకుతున్నారు? మందసము దొరికితే లాభం ఏమున్నదండి? మందసము దొరికితే లాభం ఏమున్నది? అసలు ఎందుకు వెతుకుతున్నారు? దీనికి సంబంధించిన చరిత్ర ఎక్కడ మనకు కనబడుతుందంటే నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనము నుంచి 22వ వచనము వరకు గల లేఖన భాగాలలో ఈ మందసమునకు సంబంధించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ మీరు చూడగలిగితేనండి, దేవుడు ఈ మందసమును తుమ్మకర్రతో చేయమన్నాడు. ఏ కర్రతోనండి? తుమ్మకర్రతో. ఎందుకు చేయమన్నాడు అంటే అది పటిష్టంగా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది, వేడికి కూడా అది తట్టుకుంటుంది గనక తుమ్మకర్రతో ఒక బాక్సును చెయ్యాలి. దానంతా కూడా బాక్సును తయారు చేయాలి. దానికి 4 మూలలు ఉంటాయి కదండి. ఈ మూలకు 2 రింగ్స్, ఆ మూలకు 2 రింగ్స్ పెట్టాలి. ఆ తర్వాత ఆ రింగ్స్లో మోత కర్రలు దూర్చాలి. మొత్తం కూడానండి గోల్డ్తో ఏం చేయాలి అంటే మొత్తము అమర్చాలి. గోల్డ్ రేకును పొదగాలి. గోల్డ్తో ఏం చేయాలండి? ఈ మందసమును పూర్తిగా దాన్ని ఏం చేయాలి? పొదగాలి. ఆ మోత కర్రల మీదనే యాజకులు మొయ్యాలి. ఆ తర్వాత పైన కెరూబులు చేయమన్నాడు దేవుడు. కరుణాపీఠమును చేయమన్నాడు. దాని మీద కెరూబులు ఉంటాయి. దీని కొలతలు కూడా, దాని పొడవు ఎంత అంటేనండి, ఈ మందసం పొడవు 3 అడుగుల 9 అంగుళాలు పొడవు, వెడల్పు 2 అడుగుల 3 అంగుళాలు వెడల్పు, ఎత్తు 2 అడుగుల 3 అంగుళాలు. ఎత్తు 2 అడుగుల 3 అంగుళాలు. దేవుడు ఒక కొలతలతో ఈ మందసమును చేయమన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు అంటే ఆ కరుణాపీఠములో నుంచి, ఆ మధ్యలో నుంచి నేను ఇజ్రాయేలీలతో మాట్లాడతాను అని దేవుడు చెప్పాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మందసమే దేవుని సన్నిధి, దేవుడు మాట్లాడే చోటు. ఒక్కసారి ఆ వచనం అయితే మనం చదువుకుందాము. నిర్గమకాండం 25వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనం చదవమ్మా. కరుణాపీఠం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తము మీకు తెలియజెప్పెదను. అక్కడి నుంచి
ఆ మందసములో నుంచి నేను మీతో మాట్లాడతాను. ఇది ఎక్కడుండాలంటేనండి, ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారములో మళ్ళీ 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములోనే ఇదిగోనండి ఈ మందసము ఉండాలి. అక్కడికి యాజకుడు తప్ప ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మరి మనము ఆలోచన చేయగలిగితే ఈ మందసములో అసలు ఏమున్నాయి? మందసములో ఏమున్నాయంటే ఒక 3 వస్తువులు మనకు కనపడుతున్నాయి. ఇంతకుముందు మనము హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము. 9వ అధ్యాయము 3-4 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 3-4 వచనాలు చదువుకుందామండి. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలుకలు ఉండెను. ఈ 3 వస్తువులు మందసములో మనకు కనబడుతున్నాయి. అయితే ఈ పాత నిబంధన, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము కానివ్వండి, ఆ తర్వాత ఈ యొక్క మందసము కానివ్వండి, ఇదంతా కూడా క్రీస్తుకు ఛాయగా ఉన్నది. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు వారికి ఒక షాడో, ఇది ఒక ఛాయ, ఒక నీడ. నిజస్వరూపం అనేది క్రీస్తులో ఉన్నది, క్రీస్తులో ఉన్నది. దీన్ని ఏమన్నాడు అంటే శరీర ఆచారములు అన్నాడు. అదే అధ్యాయములో దయచేసి మీరు 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఇదంతా తర్వాత మీరు చదువుకోండి. ఎందుకంటే మనము సమయాన్ని బట్టి ఇదంతా మీరు మొదటి వచనం నుంచి 10 వరకు మీరు చదువుకోండి. మనం 10వ వచనాన్ని చదువుకుందాం. చదవండి సార్. సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఇదేంటంటే శరీరాచారము ఏంటి? ప్రత్యక్షపు గుడారము కానివ్వండి, అందులో వస్తువులు కానివ్వండి, మందసము కానివ్వండి, ఇదంతా కూడా దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మరణించటము, సమాధి చేయబడటము, 3వ దినమున ఆయన మృత్యుంజయుడుగా లేవడానికి ఈ ప్రత్యక్షపు గుడారము అన్నది ఒక సాదృశ్యముగా ఉన్నది. అందులో అతి పరిశుద్ధ స్థలమైన ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ మందసము యేసుక్రీస్తు వారికి ఒక సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు వారికి ఒక సాదృశ్యముగా ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆ రోజు ఆ కెరూబుల మధ్య నుంచి మాట్లాడేవారు. ఇంతకుముందు మీరు నిర్గమకాండం 10 నుంచి 22 వరకు తర్వాత చదువుకోండి మీరు. ఇప్పుడు నేను చెప్పిన హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 10 వరకు తర్వాత చదువుకోండి మీరు. దేవుడు ఆ కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడేవాడు. టోటల్గా ఈ మందసం అన్నది యేసుక్రీస్తు వారికి ఒక సాదృశ్యముగా ఉన్నది. అయితేనండి, ఎప్పుడైతే ఇది యెరూషలేములో దేవాలయములో ప్రతిష్ఠించారో అప్పుడే 2 వస్తువులు మిస్ అయ్యాయి. 2 వస్తువులు అప్పటికే మిస్ అయ్యాయి. సొలొమోను గారి కాలానికే 2 వస్తువులు మిస్ అయ్యాయి. ఒకసారి ఆ మాట మీరు చూడగలిగితే దయచేసి అందరము కూడా రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. 9వ వచనం చదవము. చదవము. ఇజ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయు
లేకపోయాను. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయని మనం చదువుకున్నాం హెబ్రీ పత్రికలో? 3 వస్తువులు ఉన్నాయని చదువుకున్నాం. నిబంధన పలకలు, అలాగే మన్నాగల బంగారు పాత్ర, అలాగే చిగురించిన అహరోను చేతికర్ర. అయితే సొలొమోను గారి కాలానికి వచ్చేసరికి 2 వస్తువులు మిస్ అయిపోయాయి. కేవలము నిబంధన పలకలు మాత్రమే కనబడుతున్నాయి. కాబట్టి మందసం గురించి ఎందుకండి వీళ్ళందరూ వెతుకుతున్నారు అంటే, మందసము ఎవరి దగ్గర ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు. మందసము ఎవరి దగ్గర ఉంటుందో వారికి దేవుని రక్షణ ఉంటుందండి. దేవుని రక్షణ ఉంటుంది. అందుకే ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి, మందసం కోసం వెతుకుతున్నారు. అందుకే ఎక్కడ ఎవరి దగ్గర ఉంటే వారు ఆశీర్వదించబడతారు. మందసం మీ దగ్గర ఉందా, మీరు ఆశీర్వదించబడతారు. అందుకేనండి వీళ్ళందరూ కూడా ఆ మందసము గురించి వెతుకుతున్నారు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథము దయచేసి 6వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చదువుకుందాం. 11, 12 వచనాలు మనము చదువుదాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇంకా చదవమ్మ. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. అంటే ఎందుకండి వీళ్ళందరూ వెతుకుతున్నారు అంటే, ఎవరి దగ్గరైతే నిబంధన మందసం ఉంటుందో వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అయితే 1989వ సంవత్సరంలో ఒక సెన్సేషనల్ న్యూస్ అనేది బయటకు వచ్చిందండి. ఏంటి ఆ న్యూస్ అన్నప్పుడు, ఆ 1989వ సంవత్సరంలో ఇథియోపియా దేశంలో మందసము దొరికింది, ఒక చిన్న చర్చిలో ఉందని ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇథియోపియా దేశంలో ఒకవేళ మందసం ఉంటే ఇప్పుడు ఇథియోపియా దేశం ఆశీర్వదించబడాలా లేదా? ఎందుకంటే ఎక్కడైతే మందసం ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ప్రొటెక్షన్, ఒక రక్షణ ఉంటుందండి, ఒక రక్షణ ఉంటుంది. ఇజ్రాయేలు కూడా న్యాయాధిపతుల కాలంలో 1 సమూయేలు గ్రంథంలో అక్కడ ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీన్లతో మనం గెలవటం లేదు కాబట్టి మందసమును మనం తీసుకొని వెళదామని మందసమును తీసుకొని వెళతారు. ఎందుకంటే ఈ మందసము ఉంటే విజయం మనదే అవుతుంది అని. కాబట్టి ఇదంతా మనం విన్న తర్వాత ఈ ప్రత్యక్షపు గుడారము, అందులో ఆవరణము, అందులో పరిశుద్ధ స్థలము, అందులో అతి పరిశుద్ధ స్థలము, మందసము, ఇవన్నీ కూడా ఇదిగోనండి. మనం ఆలోచన చేయగలిగితే ఆ మందసములో 3 వస్తువులు ఉన్నాయి. ఆ 3 వస్తువులు ఈరోజు సంఘమైన మనకు ఏం పాఠము నేర్పిస్తున్నాయో ఇక చాలా జాగ్రత్తగా బైబిల్లో నుంచి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ఇప్పుడు చెప్పాను కదండి, మందసము ఎవరి దగ్గర ఉంటే వారు ఆశీర్వదించబడతారు. మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మందసము ఎవరి దగ్గర ఉంటే వారు ఆశీర్వదించబడతారు. ఇంతకుముందు ఓబేదెదోము గృహమును దేవుడు, అతని కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు ఆశీర్వాదము ఎక్కడ ఉంది? ఇప్పుడు మీకు ఆశీర్వాదం రావాలి అంటే ఇప్పుడు మీకు మందసం కావాలా? ఇప్పుడు మీకు ఆశీర్వాదం రావాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరము కూడా
ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. పాత నిబంధనలో మందసం ఎవరి దగ్గర ఉంటే వారికి ఆశీర్వాదం ఉంటుంది. క్రొత్త నిబంధనలో ఆశీర్వాదాలు ఎవరి దగ్గర ఉన్నాయటండి? యేసుక్రీస్తు వారి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే మందసము క్రీస్తుకు ఒక సాదృశ్యముగా ఉన్నది, ఒక సాదృశ్యముగా. ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలా? అయితే ప్రభువు నీ దగ్గర ఉండాలి, ప్రభువు మీ దగ్గర ఉండాలి, ప్రభువు మీ దగ్గర ఉండాలి. రెండవది, ఈ మందసానికి ఏం పేరు ఉన్నదో ఒక్కసారి మీరు చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. తర్వాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా. ఇక్కడ మీరు చూడగలిగితే దేవుడు అంటున్నాడు, ఈ మందసముకు పేరేముందటండి? సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము. దానికి పేరేంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము పెట్టబడిన దేవుని మందసము. ఇప్పుడు ప్రభువు ఎలా వచ్చాడట? మరి ప్రభు కూడా ఎలా వచ్చాడో అంటే ఈ డిఫరెన్సెస్ మనం చూడాలి. ఇటు పాత నిబంధనలు ఏమన్నాడు, ఇటు కొత్త నిబంధనలు ఏమంటున్నాడు. ఎందుకంటే నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది గనక. ఇప్పుడు మనం చూడగలిగితే క్రీస్తు గురించి మాట్లాడుతూ అందరూ కూడా దయచేసి క్రీస్తు గురించి లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము అక్కడ 38వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. అక్కడ ఏ నామం ఉన్నదండి? అక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా నామము కలదు అని చెబుతున్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారికి ఏ నామం అంటే ప్రభువు పేరిట వచ్చాడు, ప్రభువు నామమున వచ్చాడు, ప్రభువు నామమున ఆయన వచ్చాడు. ఇక మనము చూడగలిగితే మరి ఇది ఎక్కడ ఉండాలి ఈ మందసం అన్నప్పుడు ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసం ఉండాలి. మరి ఈరోజు గుడారం అంటే మీనింగ్ ఏంటి? గుడారం అంటే అర్థం ఏంటి? ఆ రోజు గుడారం వేసేవాళ్ళు, ఈరోజు గుడారం అంటే అర్థం మారిపోయింది. ఏంటో ఆ గుడారం మీరు చూడగలిగితే 2వ పేతురు పత్రిక, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట చాలండి. ఇక్కడ గుడారం అంటే ఏంటంటే నీ దేహమే ఆ గుడారము. ఈరోజు ప్రత్యక్షపు గుడారము అంటే నీ దేహమే ఆ గుడారము. ఆ గుడారములో నీ దేహమనే గుడారములో మందసము అనబడుతున్న ప్రభువు ప్రతిష్ఠించబడ్డాడా? మీ దేహం అనే గుడారములో మందసము అనే యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించబడ్డారా? అందుకేనండి ఆ గుడారములో యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించబడాలి. ఇక ఈ 3 వస్తువుల గురించి మనము ఆలోచన చేయగలిగితే మొదటి వస్తువు ఏంటి అన్నప్పుడు మన్నాగల బంగారు పాత్ర. మన్నాగల బంగారు పాత్ర. ఈ మన్నాగల బంగారు పాత్ర అసలు ఏంటి, దీని గురించి అని మనం ఆలోచన చేయగలిగితే ముందుగా పాత్ర అంటే అర్థం ఏంటంటే నీ యొక్క క్యారెక్టర్
ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో అంటే ఒక సినిమా వాళ్ళు ఉన్నారు అనుకోండి, సినిమా తీస్తున్నారు అనుకోండి, సినిమాలో నీ పాత్ర ఏంటి? నువ్వు హీరో పాత్ర, కమిడియన్ పాత్ర, విలన్ పాత్ర, అలాగే మనం ఆలోచన చేయగలిగితే పాత్ర అంటే నీ క్యారెక్టర్. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు కూడా ఏమని అన్నాడంటే, ఆ సిలువలో ఇక ఆయన మరణించే ముందు రోజు, దేవా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఎందుకంటే ఆయన పాత్ర ఏంటంటే, నేను ఈ భూమి మీదకి రావాలి, 33.5 సంవత్సరాలు బ్రతకాలి, ఇదిగో నన్ను సిలువకు వేస్తారు, భయంకరంగా కొడతారు, నాక రక్త బొట్టు వరకు నేను కార్చాలి, నా తలకు మొలకిరీటం పెడతారు, బల్లెముతో పొడుస్తారు. ఇది యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన పాత్ర, ఒక క్యారెక్టర్. అలాగే నీ పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటో ఇక చెబుతూ, ఈ పాత్ర గురించి చెబుతూ, దయచేసి తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కారమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్రయై ఉండును. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, దేవుడు వాడుకునే ఒక ఘనమైన పాత్రగా ఉన్నారా? దేవుడు వాడుకొని ఒక ఘనహీనమైన పాత్రగా ఉన్నారు. ఏంటి నీ పాత్ర దేవునిలో? దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? అయితే మీరు ఘనమైన పాత్రగా ఉంటారు. ఘనమైన దేవుడు మిమ్మల్ని వాడుకోవటం లేదా? అయితే దేవుడు మిమ్మల్ని ఎప్పుడో మనల్ని విడిచిపెట్టేశాడు అని దాని అర్థము. ఘనమైన పాత్రగా మనం ఉండాలి అని దేవుడు కోరుకో. దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. అలాగే ఇంకా ఏమంటున్నాడు? ఆ పాత్రలో, ఆ బంగారు పాత్రలో ఏమున్నదండి? మన్నా ఉన్నది. ఆ బంగారు పాత్రలో మన్నా ఎందుకున్నది అంటేనండి, ఈ మన్నా తిన్న ఇజ్రాయేలీల బ్రతుకులు మన్నైపోయాయి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు అంటే, మీరు తినవలసింది మన్నా కాదు, పరలోకపు మన్నానైనా జీవాహారము నేనే అన్నాడు. యోహాను సువార్తలో ఉంటుంది 6:35, మీకు తెలుసు. జీవాహారము నేనే. మన్నా తిని మన్నైపోయారు. నన్ను తిన్నారా? మీరు ఎప్పుడు బ్రతుకుతారు? మీరు బ్రతుకుతారు. అందుకే నన్ను తినండి అన్నాడు. అందుకే దానికే సాదృశ్యముగా ఉన్నదే ఈ ప్రభు వల్ల ఆరాధన. పాత నిబంధనలో ఒక ఆయన ఏం తింటున్నాడో మీరు చూడగలిగితే, ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము దయచేసి మొదటి 3 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా, నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. బైబిల్ చదువుతున్నప్పుడు, అంటే బైబిల్ చదవటమే మీరు ఈ గ్రంథమును భుజించటము, తినటము. మరి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? బైబిల్ చదువుతున్నప్పుడు ఆ రుచి మీకు దొరికిందా? ఆ రుచి మీకు దొరికితే, అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఈ గ్రంథమును తినండి. ఈ గ్రంథమును ప్రతిరోజు ఈ గ్రంథమును మీరు పఠిస్తున్నారు అంటే ఈ గ్రంథమును మీరు రుచి చూస్తున్నారు. అందుకే వాక్యం ఎలాంటిది అన్నాడండి? జుంటి తేనె దారల కంటే
మధురమైనది దేవుని వాక్యము. మీకు అర్థమైతే మధురమైనది, అర్థం కాకపోతే కాకరకాయ జ్యూస్ లాంటిది, నిద్ర వచ్చిద్ది, అసలు ఏదో పిచ్చి పిచ్చి లేసిద్ది. కాబట్టి ఈ వాక్యము మీరు చదువుతున్నారు, మీకు అర్థమవుతుంది అంటే ఇదిగోనండి మీరు ఆనందిస్తారు అని కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఆ పాత్ర అంటే దేవునిలో నీ పాత్ర ఏంటి, అసలు దేనికి దేవుడు నిన్ను దేనికి వాడుకుంటున్నాడు తన సంఘములో, ఏంటి నీ పాత్ర సంఘములో. రెండవది, మీరు ఈ గ్రంథమును భుజించాలి. ఈ గ్రంథమును మీరు భుజించాలి. ఎందుకు భుజించాలి అంటే నిత్యము మనం బ్రతకాలి అంటే ఈ గ్రంథమును మనము భుజించాలి. ఇది మన్నాగల ఆ బంగారు పాత్ర అయితే, ఇక రెండవదే మనము చూడగలిగితే రాతి పలకల గురించి మనం చూడగలిగితేనండి, రాతి పలకలు, రాయేమో భూ సంబంధమైనది, రాయేమో భూ సంబంధమైనది. భూ సంబంధమైన పలకల మీద దేవుడు ఎలా రాసి ఇచ్చాడో ఈ మాట మీరు చదవగలిగితే నిర్గమకాండము దయచేసి 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనము చదవమ్మా. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలు అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఆ పలకలేమో భూ సంబంధమైనవి, కానీ దాని మీద ఉన్న వ్రాతలు, రైటింగ్ దేంతో రాశాడు అంటే దేవుని వ్రేలుతో రాయబడ్డాయి. దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? ఇంతకీ ఆ పలకలేంటి, దేవుని రాతలేంటో మరి ఇది మనకి ఏమి నేర్పిస్తుందో దయచేసి అందరూ కూడా కొరంథీలకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. 2-3 వచనాలు. మా హృదయముల మీద వ్రాయబడి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటబడుచున్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, మీ హృదయం మీద, మీ హృదయములో దేవుని మాటలు ఉంటే ఆయన అంటున్నాడు మీరే క్రీస్తుకు పత్రిక అయి ఉన్నారు. ఈరోజు మీరు సువార్త చెప్పుడు ఇవన్నీ చెప్పవలసిన అవసరం ఒకవేళ చెప్పాలనుకు చెప్పండి, కానీ మీ జీవితం ఒక సువార్త కావాలి. మిమ్మల్ని చూసిన వారు మారాలి. మిమ్మల్ని చూసిన వారు వీళ్ళు ప్రభు పిల్లలు అని ఆ స్టేట్మెంట్ అండి, ఆ సాక్ష్యము మనం పొందుకోవాలి. ఎప్పుడంటే మన హృదయం అనే పలుకల మీద దేవుడు రాసిన మాటలు అనే ఆ మాటలు అవి మన హృదయం మీద, మన హృదయములో ఉంటే సమాజము చేత ఒక సాక్ష్యం మనం పొందుకుంటాము. కాబట్టి ఆ రోజు రాతి పలకల మీద దేవుడు వేలుతో రాస్తే ఈరోజు ఆ మాటలు ఎక్కడంటేనండి రాతి పలకల మీద కాదు, మీ హృదయములో ఉండాలి, మీ హృదయములో ఉండాలి. ఇది రెండో విషయం అయితే, ఇక మూడవది మనం చూడగలిగితేనండి చిగురించిన అహరోను చేతి కర్ర. చిగురించిన అహరోను చేతి కర్ర, లేదంటే చిగురించిన అహరోను చేతి కర్ర గురించి మనం చూడగలిగితే, ఇంతకీ కర్ర అంటే ఏంటో మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా దయచేసి కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథము 23:4 చదువమ్మా. 20 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు.
నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కర్ర అంటేనండి దాని మీనింగ్ ఏంటంటే మనలను ధైర్యపరిచేది, మనలను ఆదరించేది. ఈరోజు మనలను ధైర్యపరిచేది, మనల్ని ఆదరించేది ఏంటంటే దేవుని మాటలే మనల్ని ధైర్యపరిచేటివి, దేవుని మాటలే మనలను ఆదరించేటివి. ఆ కర్ర అంటే ఇంకా క్లారిటీగా మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా, మరి మీరందరూ కూడా చూడగలిగితే అందరం కూడా జకర్యా గ్రంథము 11వ అధ్యాయము, ఇంకా ఈ కర్ర గురించి చెబుతూ జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. జకర్యా గ్రంథము చదవమ్మా 11:10 చదవండి అమ్మా. సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరచితిని. అది విడవబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కని మందలో బలహీనులై నన్ను కనిపెట్టుకొనియున్న గొర్రెలు తెలుసుకొనేను. ఇక్కడ కర్ర అంటే ఏంటంటే దేని గురించి చెబుతున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఒక కర్రగా ఆయన సిలువలో ఆ కర్రను దేవుడు విడిచాడు. అందుకేనండి ఎప్పుడైతే కర్ర విరుగుతుందో నిబంధనను భంగము చేయనట్లు దానిని విరచితిని. యేసుక్రీస్తు అనే కర్ర సిలువలో అడి విరవబడింది. అందుకేనండి మనం బల్లకు సాదృశ్యముగా ఆయన శరీరమును విరచి ఆ శరీరమును, ఆ రొట్టెను మనము విరుస్తున్నాం. ఎందుకంటే ఆయన శరీరం అనే కర్ర సిలువలో విరవబడింది. మరి ఆ పుష్పించిన లేదంటే పుష్పించిన ఆ యొక్క ఆ చిగురు ఏంటి, ఆ పుష్పం ఏంటి అని మీరు, అది మనకు ఏం నేర్పిస్తుంది అని మీరు చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మనమందరము కూడా చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే ఒక పువ్వులు పుష్పించాయి అంటే దాని అర్థం ఏంటంటే అది పరిమళ వాసన ఇవ్వాలి. యేసుక్రీస్తు వారు కూడా పరిమళ వాసన ఇవ్వడానికి తను తాను సిలువలో బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు, మన్నాగల పాత్ర కావచ్చు, నిబంధన పలక కావచ్చు, చిగురించిన అహరోను చేతికర్ర కావచ్చు, ఈ 3 విషయాలు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాయి. మీ పాత్ర ఏంటో సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేదంటే మీ కుటుంబంలో మీ పాత్ర ఏంటి, అసలు ఎలా మీరు దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడా? రెండవది ఇదిగోనండి, మనము ఈ మన్నాను భుజించే వారిగా ఉండాలి. తర్వాత దేవుడు ఆ మాటలు మన హృదయం అనే పలకల మీద ఉండాలి. తర్వాత 3వది ఏంటంటే ఇదిగోనండి, ఆ కర్ర యేసు ప్రభువారని, ఆయన సిలువలో బలయి ఆయన పరిమళించాడు అని మనము కూడా ప్రతి దినము క్రీస్తు కొరకు బలై మనము కూడా పరిమళించాలి అని దేవుడు సంఘము నుండి ఈ యొక్క మందసములో ఉన్న వస్తువుల ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇక చివరిగా ఏంటంటే, మరి ఈ మందసం అన్నది దొరుకుతుందా? ఎందుకంటేనండి ఆర్కియాలజిస్టులు వెతుకుతున్నారు, బైబుల్ రీసెర్చర్ వెతుకుతున్నారు, సైంటిస్టులు వెతుకుతున్నారు. మందసం దొరకాలి, మందసం ఎక్కడుందో దొరకాలని వెతుకుతున్నారు. మందసము దొరుకుతుందో లేదో అది దేవుడు బైబుల్ గ్రంథంలో రాయించాడు. ఎందుకంటే ఈరోజు వెతుకుతున్నారు, బైబుల్ చదివితే కదా, బైబుల్ చదివితే అది దొరుకుతుందో లేదో అనేది దేవుడు చెప్పాలి. మరి ఎక్కడైనా దేవుడు చెప్పాడా? ఎప్పుడైనా దేవుడు చెప్పాడంటే ఇర్మియా గారి కాలములోనే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడో చివరిగా
ఈ మాట చదువుకొని ముగించుకుందాము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవండి. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు. యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చెయ్యరాదు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గారితోనే దేవుడు చెబుతున్నాడు, ఇక నువ్వు ఎంత వెతికినా నిబంధన మందసం అన్నది నీకు దొరకదు. అసలు జనులు మరచిపోతారు, ఇక మీకు దొరకదు. ఇంకో విషయం చెప్పాడండి. ఏం చెప్పాడంటే, దాని లాంటిది ఒక డూప్లికేట్ది తయారు చెయ్యొద్దు అని చెప్పారు. ఈ మధ్యకాలంలో నేను విన్నాను ఏంటంటే, మన దగ్గర ఒక పెద్ద చర్చి ఉంది. పెద్ద చర్చిలో మందసం తయారు చేపిస్తున్నాం, మీ బంగారం ఇవ్వండి అని అడుగుతున్నారట. ఏమడుగుతున్నారట అండి? మందసం తయారు చేయిస్తున్నాము, మీ బంగారం ఇవ్వండి అని అడుగుతున్నారు. అసలు ఎవరైనా బైబిల్ అసలు మందసం చేయించొద్దు అని దేవుడు అంటున్నాడు. అది చేయించొద్దు, అసలు దాన్ని చెయ్యకూడదని దేవుడు చెబుతుంటే మీ బంగారం ఇవ్వండి, మందసం చేయించాలి. ఇప్పుడు అది మందసం చేయించాడు పెట్టిన యూజ్ ఏంటి? ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, లేనిపోనివి ప్రజలను ఆకర్షించడానికి లేనిపోనివి చెబుతున్నారు, కానీ సత్యవాక్యాన్ని మాత్రం చెప్పటం లేదు. అక్కడనే మరి ఇచ్చేస్తున్నారు, అన్నీ వాళ్ళకే ఇస్తున్నారు మరి. కాబట్టి దేవుడిక దాన్ని చెయ్యొద్దు అని ఎంత క్లియర్గా చెప్పాడండి. ఆ లాస్ట్ లైన్లో ఏమని చెప్పాడు? ఇక మీదట దానిని చెయ్యరాదు. దేవుడే వద్దంటే మేము బంగారంతో మళ్ళీ చేస్తాము. కాబట్టి ఇక అది ఎవరికి కూడా దొరకదు. ఆ యేసుక్రీస్తు వారని ఆ మందసము గుడారమనే నీలో ప్రతిష్ఠ జరగాలి. నీలో ఆ మందసమని యేసుక్రీస్తు వారు నీలో ఉంటే ఒక ఆశీర్వాదం నీకు ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. అలాంటి బ్లెస్సింగ్స్ మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి ప్రార్థించుటకు శ్రీమతి కవిత జమిలాలమ్మ ముందుకు విచ్చేసి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.